Hello BSc final year students. So we are reaching at the end of unit 1. So in the next class I will close the unit 1. So today we are going to discuss few topics regarding some keywords, specially designed keywords in Java. So static keyword, next final keyword, next this keyword. Okay, static, final, this super keyword. 4 keywords గురించి నేర్చుకుంటాం ఈరోజు క్లాస్లో. సో ఫర్ దట్ స్టాటిక్ కీవర్డ్ రిఫర్ పీడిఎఫ్ 51 పేజ్ నెంబర్ 51లో రిఫర్ చేయమని. ఓకే, సో మన పీడిఎఫ్ ఇది స్టాటిక్ కీవర్డ్. రైట్. సో స్టాటిక్ ఎక్కడ వచ్చి మనకి మెయిన్ మెథడ్ గుర్తు చేసుకోండి. జావా మెయిన్ మెథడ్ ఈజ్ ఆఫ్ పబ్లిక్ స్టాటిక్ వార్డ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ వార్డ్ మెయిన్ అప్పుడు చెప్పా స్టాటిక్ అంటే. సరే, స్టాటిక్ కీవర్డ్ ఈజ్ యూస్ టు డిక్లేర్ స్టాటిక్ మెంబర్స్. ఓకే, స్టాటిక్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే కొంచెం స్పెషాలిటీ ఉంది స్టాటిక్ కీవర్డ్కి. స్టాటిక్ కీవర్డ్ మనం వేరియబుల్స్ వాడచ్చు, మెథడ్కి వాడచ్చు. ఓకే, సో మెయిన్ చెప్తా. ఫస్ట్ మెయిన్ పబ్లిక్ ఎవరైనా వాడుకోవచ్చు. పబ్లిక్ వార్డ్ నోరు ఉంటాయి. పబ్లిక్ స్టాటిక్. స్టాటిక్ అంటే వీ కెనాట్ కాల్ మెయిన్ విత్ ఆబ్జెక్ట్. మెయిన్ కెనాట్ బి కాల్డ్ విత్ ఆబ్జెక్ట్ అంటే మన ఓబీజే డాట్ మెయిన్ అని కాల్ చేయలేము. ఓకే, లేదా అలా పర్మిషన్ లేదు. స్టాటిక్ మెథడ్స్ కెనాట్ బి కాల్డ్ విత్ ఆబ్జెక్ట్స్, కెనాట్ బి రెఫరెన్స్ బై ఆబ్జెక్ట్స్. వార్డ్ అంటే రెండు టైప్, మెయిన్ అంటే మెయిన్ నేమ్. సో స్టాటిక్ అది సేమ్ స్టాటిక్ వర్డ్. ఇక్కడ దేర్ విల్ బి టైమ్స్ వెన్ యూ వాంట్ టు డిఫైన్ ఏ క్లాస్ మెంబర్ దట్ విల్ బి యూజ్డ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్. ఓకేనా, ఆబ్జెక్ట్ సంబంధం లేకుండా దాని మెథడ్ని లేదా క్లాస్ మెంబర్స్ని వేరియబుల్ని మెథడ్ని డిఫైన్ చేయొచ్చు. టు క్రియేట్ సచ్ మెంబర్ ప్రిసీడ్ డిక్లేరేషన్ విత్ కీ స్టాటిక్. స్టాటిక్ అనే పదం ఎక్కడ వాడాలి? వేరియబుల్ ముందు లేదా మెథడ్ ముందు వాడాలి. ఓకే, యూ కెన్ డిక్లేర్ బోత్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ బి స్టాటిక్. ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ మెంబర్ ఈస్ మెయిన్. మెయిన్ ఈస్ డిక్లేర్డ్ as static because it must be called before any object exists. ఓకేనా, సో మెయిన్ ముందు కాల్ చేయబడుతుంది, ఇలాంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి స్టాటిక్ డిక్లేర్ చేస్తాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్. ఇన్స్టాంట్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ స్టాటిక్ ఆర్ ఎసెన్షియల్లీ గ్లోబల్ వేరియబుల్స్. వెన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ its class are declared, no copy of static variable is made. Instead, all instances of the class share the same static variable. So static variable అంటే ఏంటి? ఒక మెమరీ ఇస్తుంది. హౌ మెనీ ఆబ్జెక్ట్స్ యూ మే క్రియేట్. ఓకేనా, క్లాస్లో వేరియబుల్ స్టాటిక్గా క్లియర్ చేస్తే యూ కెన్ క్రియేట్ OBJ1, OBJ2, OBJ3. 3 ఆబ్జెక్టులకి ఒకే మెమరీ నుంచే డేటాని ఇస్తుంది. నార్మల్ అలా కాదు. స్టాటిక్ డిక్లేర్ చేయకపోతే OBJ1కి వేరియబుల్ సపరేట్గా స్టోర్ ఇస్తుంది, OBJ2కి వేరియబుల్ సపరేట్, OBJ3కి మళ్ళీ సపరేట్గా వేరియబుల్స్కి మెమరీ ఇస్తుంది. క్లాస్లో AB అనే వేరియబుల్ ఉందనుకోండి, దానికి అలా చేస్తుంది. సో ఏ కామన్ మెమరీ విల్ బి గివెన్ హియర్. రైట్, స్టాటిక్ వేరియబుల్స్ వాడచ్చు, స్టాటిక్ మెథడ్ వాడచ్చు. ఓకే, స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? స్టాటిక్ మెథడ్ని వేరియబుల్ ద్వారా కాల్ చేయాలి. మెయిన్ మెథడ్ అది చెప్పాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. స్టాటిక్ వేరియబుల్స్ ఏకి ఒకసారి మెమరీ ఇస్తుంది. ఓకే, సో దట్ యూ కెన్ కాల్ ద వాల్యూ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, సో స్టాటిక్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. స్టాటిక్ కెనాట్ బి డిక్లేర్డ్. మెమరీ అలొకేషన్ స్టాటిక్ అన్నమాటకి మళ్ళీ మెమరీ ఇస్తుంది. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్ ద్వారా ఇస్తుంది. స్టాటిక్ కీవర్డ్ అది. ఓకేనా, నెక్స్ట్ మనకు కాన్స్ట్ కీవర్డ్ ఉంటుంది. ఎక్కడ కాన్స్ట్ కీవర్డ్ ఇన్ C++. ఓకే, సో అలాంటిదే ఫైనల్ కీవర్డ్ ఇక్కడ. ఓకే, ఫైనల్ కీవర్డ్ ఫైనల్ వేరియబుల్స్ కెనాట్ బి ఆల్టర్డ్ ఆర్ లేటెస్ట్ స్టేజ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఒక వేరియబుల్ మనం ఏం చేయొచ్చు అంటే మనం కాన్స్టెంట్గా డిక్లేర్ చేయొచ్చు. ఫైనల్ కీవర్డ్. సో ఇప్పుడు ఇంట్ సైజ్ ఫైనల్ తీసేస్తే ఇంట్ సైజ్ అంటే 30 వేరియబుల్ ఇది. ఇంట్ సైజ్ మళ్ళీ డిఫైన్ చేయొచ్చు. ఇంట్ సైజ్ ఇంకో దగ్గర 40, మళ్ళీ ఇంట్ సైజ్ ఈక్వల్ టు 70 పెట్టుకోవచ్చు. బట్ విన్ యూ డిక్లేరింగ్ ఫైనల్ ఇంట్ సైజ్ అప్పుడు 30 మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ రీఇనిషియలైజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఫైనల్ వేరియబుల్స్ బిహేవ్ లైక్ క్లాస్ వేరియబుల్స్ అండ్ దెన్ do not take any space or any object in the class. All the variables declared in an interface are final by default. ఇంటర్ఫేస్లో చెప్పాం కదా, ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి, ఫైనల్ ఫీల్డ్స్ ఉంటాయి. సో జనరల్గా ఇది ఎక్కడ వాడతారు? ఫైనల్ అనేది ఇంటర్ఫేస్లో వాడతారు. లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను ఇంటర్ఫేస్. ఫైనల్ మెథడ్స్. ఫైనల్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఫైనల్ మెథడ్ని మనం వాడితే ఓవర్ రైడింగ్ ఇవ్వదు.
ఇన్హెరిటెన్స్లో ఓవర్ రైడింగ్ తెలియకపోతే విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఓవర్ రైడింగ్ ఇక్కడ చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్లాసెస్ని ఇన్హెరిటెన్స్ చేయలేము. ఓకే, నెక్స్ట్ సూపర్ కీవర్డ్ రిఫర్ టు ద పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇన్హెరిటెన్స్లో సూపర్ క్లాస్ మెథడ్స్ కాల్ చేయాలంటే కనుక సూపర్ కీవర్డ్ వాడాలి. రిఫర్ పేరెంట్ క్లాస్ డేటా మెంబర్, సూపర్ అనేది రెఫర్ పేరెంట్ క్లాస్ మెథడ్స్, పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అంటే పేరెంట్ క్లాస్ వేరియబుల్స్, పేరెంట్ క్లాస్ మెథడ్స్, పేరెంట్ క్లాస్ అంటే బేస్ క్లాస్. ఇన్హెరిటెన్స్లో సూపర్ కీవర్డ్ వాడుకోవచ్చు, 3 చోట్ల వాడచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చి చూడండి. దిస్ కీవర్డ్ 52 పేజ్లో ఉంది. దిస్ కీవర్డ్. ఓకే, దేర్ యూ కెన్ రీడ్ దిస్ కీవర్డ్. దిస్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది. సమ్టైమ్స్ ఏ మెథడ్ విల్ నెవర్ రిఫర్ టు ఆబ్జెక్ట్ ఇన్వోక్డ్ ఇట్. ఏ ఆబ్జెక్ట్ ద్వారా చేయందో మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దిస్ అన్నాం. దిస్ అంటే ఆ బ్లాక్లో డిఫైన్ చేయబడిన ఆబ్జెక్ట్. దిస్ కెన్ బి యూజ్ ఇన్సైడ్ ఎనీ మెథడ్ టు రిఫర్ ద కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఆ క్లాస్కి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబడ్డదో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ కాల్ చేయాలి. దిస్ డాట్ షో అంటారు. దిస్ డాట్ షో అంటే ఏ అనే క్లాస్లో ఏ క్లాస్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాని ద్వారా క్రియేట్ చేయడం. దిస్ రెఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, సో ఇలా దిస్ డాట్ దిస్ డాట్ ఇది ప్రోగ్రాంలో వాడతారు. దిస్ అంటే ఈ క్లాస్ బాక్స్ అనే క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్. 3 ఆబ్జెక్ట్స్లో ఏ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ద్వారా వాల్యూ వస్తుంది. సో దిస్ రెఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంది. ఎక్కడ ఇచ్చాను మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఇచ్చేయండి ఒక నిమిషం. సో వీ హ్యావ్ అగైన్ 2 టాపిక్స్. దీని తర్వాత 2 టాపిక్స్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ లోడింగ్, ఓవర్ రైడింగ్. నెక్స్ట్ టాపిక్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే రెఫర్ పేజ్ నెంబర్ 15 PDF అన్నా. ఓకే, సో పీడిఎఫ్లోకి వెళ్దాం మళ్ళీ. మెథడ్ ఓవర్ రైడింగ్ పేజ్ నెంబర్ 50. ఓవర్లోడింగ్ ఆఫ్ మెథడ్. ఇట్ ఈస్ పాసిబుల్ డిఫైన్ 2 or more మెథడ్స్. కన్స్ట్రక్ట్ ఓవర్లోడ్ చేసాం కదా, 2 or more ద సేమ్ క్లాస్ ద సేమ్ ఒక క్లాస్లో ఒక మెథడ్ని మళ్ళీ వాడచ్చు. ఓవర్లోడ్ డెమో అనే దాంట్లో వాయిడ్ టెస్ట్ అనే మెథడ్ని మళ్ళీ వాడాం. వాయిడ్ టెస్ట్ 2 సార్లు. బట్ ఏంటి తేడా, బ్రాకెట్లో వేరియబుల్స్ వేరుగా ఉంటాయి. అడిషన్ ఆఫ్ 2 numbers, అడిషన్ ఆఫ్ 3 numbers, ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్లోడింగ్. యూజింగ్ ఏ మెథడ్ విత్ ద సేమ్ రిటర్న్ టైప్ బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఒకే క్లాస్లో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వాడచ్చు. వాయిడ్ టెస్ట్ 2 సార్లు వాడాం. ఇంకా ఒకసారి కన్స్ట్రక్ట్ ఓవర్లోడ్ చూడండి. It is possible to define 2 or more methods within the same class that share the same name as long as their parameter declares are different. Parameters బ్రాకెట్లో ఇది వేరుగా ఉండాలి బట్ నేమ్ సేమ్గా ఉండొచ్చు. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వే ఆఫ్ అచీవ్ పాలిమార్ఫిజంలో ఈ 2 ఉంటాయి, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ ఓవర్లోడింగ్. టెస్ట్ మళ్ళీ వాడాం. అడిషన్ ఆఫ్ 2 numbers, వాయిడ్ యాడ్ ఆఫ్ ఇంటెక్స్ కామా ఇంటూ వై, వాయిడ్ యాడ్ ఆఫ్ ఇంటెక్స్ కామా వై కామా జెడ్ అలా వాడచ్చు. అది కూడా ఓవర్లోడింగ్ అవుతుంది. నెక్స్ట్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడ్ అంటే ఏంటి, రైట్ షో. ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే యూజింగ్ ఆఫ్ సూపర్ క్లాస్ మెథడ్ ఇన్ సబ్ క్లాస్. ఇన్హెరిటెన్స్ కావాలి దీనికి. మెథడ్ ఓవర్లోడింగ్కి, ఓవర్ రైడింగ్కి. మెథడ్ ఓవర్ రైడింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రీడిఫైనింగ్ ఏ మెథడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ దట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్ ఇన్ ద పేరెంట్ క్లాస్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ మెథడ్ వాడతాం కానీ ఇక్కడ ఇన్హెరిటెన్స్ వాడతాం. పేరెంట్ క్లాస్లో షో డేటా అనే మెథడ్ ఉంది. దీంట్లో డేటా మనం వాడుకుంటాం ఇన్సైడ్ పేరెంట్ క్లాస్ అనేది. చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్. ఇన్హెరిటెన్స్ కావాలి ఓవర్ రైడింగ్కి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏం తీసుకున్నాము, వార్డ్ షో డేటా. పైన ఏం తీసుకున్నాము, వార్డ్ షో. సేమ్ పారామీటర్స్ కూడా సేమ్. ఓవర్లోడింగ్లో పారామీటర్స్ వేరుగా ఉంటాయి. వార్డ్ షో డేటా. ఇక్కడ ఏం తీసుకున్నాము, మళ్ళీ చైల్డ్ క్లాస్లో కూడా వార్డ్ షో డేటా. చూసారా, బట్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. జనరల్గా మన ఆబ్జెక్ట్ ద్వారా షో డేటా అంటే ఏది కాల్ చేయబడుతుంది అంటే సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా సూపర్ క్లాస్ది, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా సబ్ క్లాస్ క్రియేట్ చేయబడుతుంది. లేదా పేరెంట్ క్లాస్తోనే పైన వస్తుంది.
షో డాట్ అన్నప్పుడు ఇది వస్తుంది. యాక్చువల్గా పేరెంట్ క్లాస్కే వెళ్తుంది, బట్ ఆ ప్లేస్లో ఇది వస్తుంది. రెండు కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇలా కావాలంటే. ఓన్లీ ఒకటి కూడా అంటే ఒక మెథడ్కి డిఫరెంట్ బాడీ ఇంప్లిమెంటేషన్స్ కావాలంటే మనం ఓవర్ రైడింగ్ చేస్తాం. ఒకే మెథడ్కి డిఫరెంట్ బాడీ అంటే ఒక దాంట్లో హల్లో ప్రింట్ చేయాలి మెసేజ్, ఒక దాంట్లో హాయ్ ప్రింట్ చేయాలి, ఒక దాంట్లో వెల్కమ్ ప్రింట్ చేయాలి. మెథడ్ పేరు వెల్కమ్ మెథడ్. సో వెల్కమ్, హాయ్, హల్లో 3 డిఫరెంట్ బాడీస్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు చైల్డ్ క్లాసెస్లో. సూపర్ క్లాస్ మెథడ్ని మళ్ళీ వాడుతాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓకే, సో ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ టాపిక్ చెప్పాను. స్టాటిక్ కీవర్డ్, ఫైనల్ కీవర్డ్, దిస్ కీవర్డ్, సూపర్ కీవర్డ్. సో 6 topics we discussed today, right? So almost unit 1 అయిపోయింది, right? We'll discuss, right, any other topic. Before that I am going to recall ఏంటి అంటే ఓవర్లోడింగ్ అంటే ఒక మెథడ్ని మళ్ళీ వాడుకుంటాము. ఓకే, విత్ ద సేమ్ నేమ్. ఒక మెథడ్ని మళ్ళీ ఒకే నేమ్తో కాల్ చేస్తాం. పిరామిడ్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఏమంటారు అప్పుడు అంటే ఓవర్లోడింగ్ అంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటి సార్? సూపర్ క్లాస్ మెథడ్ని సేమ్గా వాడితే దాన్ని ఓవర్ రైడింగ్. స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ ఏంటి? స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ ఓకే, ఆబ్జెక్ట్స్ సంబంధం లేకుండా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ మెథడ్ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయలేము. స్టాటిక్ వేరియబుల్స్కి ఒకటే మెమరీ వస్తుంది. ఫైనల్ మెథడ్, ఫైనల్ వేరియబుల్స్, ఫైనల్ క్లాస్ వాడుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఫైనల్ వేరియబుల్ కెనాట్ బి రిడిఫైన్డ్, ఫైనల్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రిడన్, ఫైనల్ క్లాస్ కెనాట్ బి ఇన్హెరిటెన్స్లో ఆ క్లాస్ని మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ దిస్ కీవర్డ్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. మనం ఏ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఓకే, స్టాటిక్, ఫైనల్. సూపర్ కీవర్డ్ ఇన్హెరిటెన్స్లో సూపర్ క్లాస్ మెథడ్ని, సూపర్ క్లాస్ వేరియబుల్ని సూపర్ క్లాస్ కన్స్ట్రక్ట్ అని రిఫర్ చేస్తుంది. సో ఒక సిలబస్ చూడండి. మనం జేవీఎం అయిపోయింది, జావా ఫీచర్స్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, డేటా టైప్స్, టైప్ కన్వర్షన్, క్యాస్టింగ్, కండిషన్ స్టేట్మెంట్, లూపింగ్, బ్రాంచింగ్, క్లాస్ ఆబ్జెక్ట్, క్లాస్, నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్, ఓవర్లోడింగ్. ఇప్పుడు ఇది ఒక టాపిక్ ఉంది, క్లీనింగ్ అప్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్. ఇది చెప్తా, ఇది ఆల్రెడీ మన పీడిఎఫ్లో ఉంది. నెక్స్ట్ క్లాస్ వేరియబుల్స్ అయింది, మెథడ్స్ అయిపోయింది, స్టాటిక్ కీవర్డ్, దిస్ కీవర్డ్, 1D అరే 2D అరే అయిపోయింది, కమాండ్ లైన్ అయిపోయింది. ఇన్నర్ క్లాస్ చెప్పాలి, 2 టాపిక్స్ ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ ఇదంతా అయిపోయింది. మెథడ్ ఓవర్ రైడింగ్, సూపర్, ఫైనల్ కీవర్డ్స్ అయిపోయింది. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కాలేదు, ఇంటర్ఫేస్. సో ఈ 4 టాపిక్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, తర్వాత క్లీనింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒకటి ఉంది, ఇన్నర్ క్లాస్ ఉంది. ఈ 4 టాపిక్స్ చెప్తే అయిపోతే నెక్స్ట్ క్లాస్లో అది క్లోజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.